యెహోషువాని ధైర్యపరచు, యెహోషువాను ధైర్యపరచు, యెహోషువాను ధైర్యపరచు, యెహోషువా ధైర్యం తెచ్చుకో, యెహోషువా ధైర్యంగా ఉండు, మోషే ధైర్యపరచు యెహోషువాని. ఎందుకని? లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు ఉండగా, 12 గోత్రపు పెద్దలు ఉండగా, యెహోషువా సమకాలీకుడైన కాలేబు ఉండగా, వారందరినీ కాకుండా ఒక యెహోషువాని ఎందుకు ధైర్యపరచమంటున్నాడు? నా మాటలు వినాలి తలల పైకెత్తి. నేను ధైర్యంగా ఉన్నాను అనుకోండి, నేనే యెహోషువా అనుకోండి, నేను ధైర్యంగా ఉన్నాను అనుకోండి, వెనకమాల ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుని ఆశీర్వాదాన్ని స్వాధీనపరుచుకుంటారు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఐగుప్తులో నుంచి బయటికి తెచ్చినప్పుడు దేవుడు వారికి ఇచ్చినది ఏదైతే ఆశీర్వాదం ఉందో, ఏది సిద్ధపరిచాడో, ఆ సిద్ధపరిచిన దానిని లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు పొందుకునేట్లుగా నీవు యెహోషువాని నీవు ధైర్యపరచు. నేను అంటాను, ఆ యెహోషువా స్థానంలో నీ పేరు పెట్టుకో. నీవు ధైర్యము తెచ్చుకుంటే నీ కుటుంబం అంతా దేవుడు సిద్ధపరిచిన దాన్ని స్వాధీనపరుచుకోగలుగుతారు. కాస్త బిగ్గరగా ఒక్కళ్ళు ధైర్యవంతులు విశ్వాసంలో కలిగి ఉంటే ఏమండి నేను ధైర్యంగా చెప్పగలుగుతా. ఎందుకనంటే నేను మొదటి నుంచి చివరి వరకు గమనించా, చూచా. మన ఈ సహవాసం ఇంతగా అభివృద్ధి పరచబడ్డానికి గల కారణంలో చాలామంది పాత్రలో ఉండొచ్చేమో, కానీ మెయిన్ ప్రధాన పాత్ర దైవజనుడిది. వారికి ఉన్న విశ్వాస ధైర్యమే ఈరోజు దీనిని ఇంతగా అభివృద్ధి పరిచింది. దాంట్లో ఏమాత్రం సందేహం లేనే లేదు, ఏమీ లేదు. ప్రార్థన ఉండొచ్చు, పలకరింపులు ఉండొచ్చు, ఆతిథ్యం ఇచ్చే స్థితి ఉండొచ్చు, ఇవన్నీ వేరే. కానీ ఒక్కళ్ళు యెహోషువాను ధైర్యపరచడం వల్ల ఏమండి వెనకమాల లక్షల మంది ప్రజలు దేవుడు సిద్ధపరిచిన దాన్ని స్వాధీనపరుచుకున్నారు. నిజమే, ధైర్యం, విశ్వాస ధైర్యం, ఏదొచ్చినా దాటగలిగిన ధైర్యం, ఏదొచ్చినా ఎదిరించగలిగిన ధైర్యం, ఏమండి విశ్వాస ధైర్యం. యెహోషువాకు నువ్వు ధైర్యాన్ని చెప్పు. ప్రియమైన వారులారా, మీరు ధైర్యంగా ఉంటే మీ కుటుంబంలో ఆయన సిద్ధపరిచిన దాన్ని మీరు స్వాధీనపరచుదురుగాక. హల్లెలూయా. ఏ కార్యం ఆయన చేసేది ధైర్యంగా ఉంటేనంటే నీకు సిద్ధపరిచింది నీకు ఇస్తాడు. వాళ్ళకి ధైర్యపరచు, వీళ్ళని ధైర్యపరచు, ఎందుకంటే అందరూ అనుభవించేది. కానీ వాళ్ళందరికీ కాదు, ముందు యెహోషువాను ధైర్యపరిస్తే యెహోషువా ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరికీ నేను సిద్ధపరిచింది వారు పొందుకుంటారు. ఇంత క్లారిటీగా దేవుని మాటలు ఉన్నప్పుడు నీ ద్వారా నీ కుటుంబంలో దేవుడు సిద్ధపరిచిన దాన్ని స్వాధీనపరుచుకునేట్లుగా ఉండాలి. కానీ ఏం కుటుంబమో ఏంటో, ఏం జీవితమో ఏంటో ఈ బ్రతుకు అనుకుంటూ ఎప్పుడు చూసినా ఉసూరంటూ పెట్టుకుంటూ నీకున్న ఆరోగ్యం పక్కన కూడా అంటిస్తూ ఏంటది చెడిన స్థితి, ధైర్యము చెడిన స్థితి. అయిపోయింది మన పని, మనం ఇంకా లేము, ఇంకా అనవసరం అనుకుంటా ఏమంటే జీవితాలు జీవిస్తున్న వారు చాలామంది ఉన్నారు. అందుకని అంటాడు, యెహోషువాను ధైర్యపరిస్తే దేవుడు సిద్ధపరిచింది లక్షల మంది ప్రజలు స్వాధీనపరుచుకుంటారు. ఇది ఒక్కటి మాత్రం చేయలేకపోతున్నారండి. ఎందుకని ధైర్యంగా ఉండలేకపోతున్నారు, ధైర్యపరచలేకపోతున్నారంటే మొదటి 3 అంశాలు లేవు. దేవుడు కోరుకున్న సంగతి మర్చిపోయారు, దేవుని యందు భయభక్తులు లేవు, ఆఖరిగా మనం చెప్పిన ఆ లేఖన ప్రకారం నీతిగా ఎక్కడో ఎవరినో బాధ పెడుతూనే ఉన్నారు. అనవసరమైన వాటి జోలికి పోయి నీతిని విడిచిపెట్టేస్తున్నారు. వాస్తవమే కదా. కాబట్టే ధైర్యం లేదు, ఎదుటి వ్యక్తిని ధైర్యపరచలేకపోతున్నారు. వాటిని దాటలేక, వాటిని ఎదిరించలేక, వాటిని ఎలా అధిగమించాలో తెలియక ఏమైపోతున్నారంటే భ్రష్టు అయిపోయి కుటుంబాలను పాడు చేసుకుంటా ఉన్నారు. నీ మూలంగానే భర్తను పిల్లలను అనుకుంటా కుటుంబాలను నెమ్మది లేని స్థితి రోజు వాస్తవం. ఈ వాక్యం ఉన్న తర్వాత దేవుని బట్టి ధైర్యము కలిగి వెళ్ళు, నీ ద్వారానైనా నీ కుటుంబంలో దేవుడు సిద్ధపరిచింది దయచేయునుగాక.